అసలు మనం ఏ దిశగా వెళ్తున్నామన్నది మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన రోజులు వస్తున్నాయేమో. 4 ఏళ్ల చిన్నారి మీదన 13 సంవత్సరాల బాలుడు అత్యాచారం అంటే ఏమనాలి మనం? ఏ స్థాయికి దిగజారుతున్నాం అనుకోవాలా? ఏదైతే ఇది యలమంచిలి దగ్గర జరిగింది, అక్కడ ఉన్నటువంటి మండలం ఏటికొప్పాకలో జరిగినటువంటి సంఘటన. టీడీపీ వార్డు సభ్యురాలు కొడుకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి చదువుతున్నాడట. శనివారం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ బాలికను సమీపంలో ఉన్న డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళడం, రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రశ్నిస్తే జరిగిన విషయం చెప్పింది. బాలుడు చేసిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పి మందలిద్దామని వెళ్ళిన బాలిక కుటుంబీకుల మీదనే బాలుడి తల్లి ఎదురుదాడికి దిగింది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నిర్లక్ష్యంగా సమాధానం వచ్చింది. దీంతో శనివారం రాత్రి యలమంచి రూరల్ పోలీసులకు బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే అఘాయిత్యానికి పాల్పడిన బాలుడి తల్లి, బంధువులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఆదివారం ఉదయం వరకు కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు ప్రశ్నించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికను విశాఖ కేజీహెచ్కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడిని పోలీసుల అదుపులో తీసుకుని ఇట్లాంటి పని ఎందుకు చేశావంటూ ప్రశ్నించారు. తన తల్లి మొబైల్ ఫోన్లో ఓ ఫోన్ వీడియో చూసి ఘాతుకాన్ని పాల్పడినట్టు బాలుడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాలిక కుటుంబాన్ని పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ పరామర్శించారు. అఘాయిత్యానికి పాల్పడ్డ బాలుడి తల్లి టీడీపీ నాయకురాలు కావడం, బాధితుల్ని ఆమె బెదిరిస్తోందని తెలుసుకున్న ధర్మశ్రీ బాలిక కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ ఘట్ట మీద హోంమంత్రి వంగల్పూడి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. సరే, ఇందులో పార్టీ తీసేయండి, 13 సంవత్సరాల పిల్లడేంటి, 3 సంవత్సరాల బాలిక మీదనేంటి, అసలు మనం ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచించాల్సి ఉంది.